ఇంకొన్ని రోజులలో రంజాన్ మాసం ప్రారంభం కానుంది. ముస్లింలు ఎంతగానో ఎదురుచూసే ఆ శుభాల సరోవరం రంజాన్ మాసం వచ్చేస్తోంది. మహిళామణులు ఇళ్లను శుభ్రం చేసుకుంటారు. కర్టన్ల దగ్గర నుంచి బెడ్షీట్ల వరకు ఇంట్లో సామాన్లు మొత్తం కడిగేస్తారు. రంజాన్ మాసం వచ్చే వరకు ఇల్లంతా మెరిసిపోతుంది. కానీ కేవలం ఇల్లు శుభ్రం చేసుకుంటే సరిపోదు, మన మనసులను కూడా శుభ్రం చేసుకోవాలి. మనసులోని కుళ్ళు, కుతంత్రాలు, ద్వేషం, అసూయ లాంటి మలినాలను కడిగేయాలి. తోటి కోడళ్ళు, అత్తామామలు, అన్నదమ్ములతో ఉన్న గొడవలను పరిష్కరించుకోవాలి. పెద్ద మనసుతో ముందడుగు వేసి బంధుత్వాలను బలపరుచుకోవాలి. ఒక ముస్లిం తన బంధువుల పట్ల ప్రేమ చూపనంత వరకు దైవ ప్రసన్నత పొందలేడు. బంధుత్వాన్ని తెంచేసేవాడు స్వర్గంలో ప్రవేశించలేడు అని ప్రవచించారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. కాబట్టి కంపు కొట్టే కుళ్ళు, కుతంత్రాలు, అసూయ, ద్వేషాలు, పగ, ప్రతీకారాలతో కాకుండా స్వచ్ఛమైన మనసుతో రంజాన్ మాసాన్ని స్వాగతిద్దాం. సత్కార్యాలతో దైవ ప్రసన్నత పొందుదాం.